పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా అనేది పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. మనము ఈ పిన్నులు అనేది తీసండి. ఐరన్ అయితే కనుక చేసేసాను. చేసిన తర్వాత నెక్ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తా ఉందో. నెక్ ఇక్కడికి ఇక్కడికి హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి. ఈ వర్షాలకైతే నమస్కారం అండి. పడుతూనే 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 ఉన్నాయి బట్టలు. ఉతికిన బట్టలు ఆరట్లేదు, ఆరిన ఏం లే, ఇంట్లో ఏం పని చేసుకోబుద్ధి కావట్లేదు, మిషన్ కుట్టబుద్ధి కావట్లేదు. మజ్జిగా ఉంది. మంచిగా రెడీ అయ్యి వీడియో తీద్దామంటే జిడ్డు మొఖాలతోనే కనిపిస్తా ఉన్నాము. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అంతటా పడుతున్నాయండి. ఇక్కడే కాదు, వర్షాలు మొత్తం పడుతూనే ఉన్నాయి. మీకు ఈ రోజు కొన్ని చీరలు చూపిస్తాను. ఆ చీరలు చూస్తానే మీకు ఇంకా ఐడియా వచ్చేస్తుంది. కొన్ని చీరలు అంటే కనుక కొన్ని అంటే ఏం ఎక్కువ అయితే ఇంకా ఏం లేవండి. ఇది శారీ. ఇది డ్రెస్సులు బాగా కుట్టించుకున్నారండి ఈ శారీతో. అయితే కనుక మనకు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి, బయట కూడా దొరుకుతూ ఉన్నాయి చీరలు. దీనితో డ్రెస్సులు బాగా కుట్టించుకున్నారు. నాకు చూస్తానే దీంతో డ్రెస్ కుడితే చాలా బాగుంటుంది అనిపించేసింది. అప్పుడు అందరు కుట్టుకుంటున్నారు, పై ఏం కుట్టుకుంటావు అనిపించేసింది. ఏమో ఇప్పుడు కుట్టాలనిపించింది. దీంతో డ్రెస్ కుడుతున్నారు అనుకుంటారా? అసలు కాదులేండి. ఇంకొక మ్యాటర్ ఉంది. ఇది దీనికి బ్లౌజ్ అయితే వచ్చేసింది. ఈ బ్లౌజ్ కూడా యూజ్ చేసి నేను నాకు మా పాపకి ఇద్దరికి ఒకటే మోడల్ డ్రెస్ అనేది కుడతాను. అది ఇంకొక వీడియోలో చూసుకుందాంలేండి. ఇది డ్రెస్ కి మాత్రమే. ఇంకొక శారీ కూడా అనేది చూపిస్తాను. మాక్సిమం మీకు అందరికి తెలిసినట్టు నేను శారీస్ తోనే డ్రెస్సులు ఎక్కువగా కుడతాను. చీరలు అంటున్నా మళ్ళీ. ఇది ఇంకొక శారీ అండి. ఇదైతే ఇంకా నేను కట్టుకుందాం అనేసి తీసుకున్నాను. నాకు కలర్ బాగా నచ్చేసింది. అంటే దీని మీద వచ్చిన మెరూన్ రెడ్ కలర్ బాగా నచ్చేసింది. కట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది డ్రెస్ కి అయితే కాదు. ఈ శారీస్ అనేది మీకు చూపించాలనిపించేసింది. అంతే, అంత మించి ఏం లేదు. బ్లౌజ్ కూడా అనేది ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఇదైతే ఇంకా స్మూత్ గా ఉంటుంది. ఈ రెండు శారీస్ అనేది నేను తీసుకున్నానండి. అదైతే కనుక నేను డ్రెస్సులు అయితే కనుక గ్యారంటీ కుడతాను. ఇదైతే కనుక కట్టుకోవడం అయితే కనుక కట్టుకుంటానండి. అంటే బ్లౌజ్ కుట్టుకొని అది ఎప్పుడు కుట్టుకుంటానో ఏమో, అది మటుకు తెలియదు. ఇప్పుడే అనేది అయితే కనుక ఏమీ కాదు. ఇంకొకటి కూడా మీకు చూపిస్తానండి. నేను ఆన్లైన్ లో ఒక క్లాత్ అనేది ఆర్డర్ పెట్టేశాను. ఈ క్లాత్ వచ్చేసి 180 అట్లా పడిందండి. క్లాత్ వచ్చేసి బాగా ఉంది. ఈ క్లాత్ 2.5 మీటర్ అయితే ఉంది. మంచి టాప్ అవుతుంది. చిన్నపాటి డ్రెస్ కూడా కుట్టుకోవచ్చు. మనకు ఫుల్ గా అనేది రాదు, కానీ చిన్నపాటి డ్రెస్ కూడా కుట్టుకోవచ్చు. దీనికి లైనింగ్ కూడా మనకు అవసరం లేదు. లైనింగ్ కూడా ఏం అవసరం లేదండి. ఈ క్లాత్ వచ్చిన తర్వాత మా ఆయన చూసి ఏమన్నా అంటే, సేమ్ టవాల్స్ ఉన్నట్టు ఉన్నాయి, టవాల్ 2 సరిపోతుంది అనేసి అన్నాడు. చూడ్డానికి అలాగే కనిపించవచ్చు, కానీ డ్రెస్ కుడితే చాలా బాగుంటుందండి. ఎవరికైనా సెట్ అవుతుంది. పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కానీ బాగా సెట్ అవుతుందండి. మైక్ ఏమో నేను కనిపించకుండా ఇక్కడ బ్లౌజ్ కి అయితే పెట్టేశానండి. ఇది బయటికి ఎందుకు అనేసి, కానీ అది ఒక్కోసారి ఆగిపోతా ఉంటుంది. అప్పుడు చాలా అనేది ఇబ్బంది పడిపోతా ఉంటాను. ఇదే అండి క్లాత్. ఇది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకు పెట్టిన డబ్బులతో అనేది వచ్చినది చాలా బాగా వచ్చేసింది. ఇంకా దీంతో ఏమైనా డ్రెస్ కుడుతున్నాను అనుకుంటే మీరు పొరపడినట్టే. దీంతో కూడా డ్రెస్ ఏం కుట్టట్లేదు ఇప్పుడు. దీంతో డ్రెస్ కుడతాను, కానీ తర్వాత టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఏంది అంటే వీడియో చేయడానికి కారణము, ఈ నెక్ చూడండి. ఈ నెక్ అనేది నేను బాగా ట్రెండింగ్ లో ఉంది కదా. నేను డ్రెస్లకు ఏ దానికి పెట్టలేదు. నార్మల్ డ్రెస్లకు ఈ నెక్ సెట్ కాదు అసలు. ఎందుకు సెట్ కాదు అంటే ఈ నెక్ కట్టు టాప్ కు మాత్రమైతేనే సెట్ అవుతుంది. ఆ డ్రెస్ కు బాగుంటుంది అనిపించేసింది. ఇంతవరకు మనం కట్టు టాప్లు అనేది కుట్టను లేదు. మన వీడియోస్ లో కట్టు టాప్స్ కుట్టినామంటే అస్సలు 500 కూడా, కనీసం 200 కూడా ఈ వీడియో అనేది పోదు. మనకు లాంగ్ ఫ్రాక్స్ అయితేనే పోయేది. అందుకు కుట్టలేదు నేను ఇంతవరకు. అందుకు దీన్ని అట్లాగే పక్కన పెట్టేశాను. బాగా ట్రెండింగ్ లో ఉంది. నెక్ కూడా చాలా బాగుంది, కానీ అలాగే పక్కన పెట్టేశాను కుట్టకుండా. కానీ ఇప్పుడు కుట్టే టైం వచ్చేసింది నాకు. కుట్టే టైం అంటే వేరే వాళ్ళదైతే కనుక ఎవరిది కాదండి, మనదే. వీడియోలో మాక్సిమం అంటే నేను వేసుకునేటివి, నా కూతురివి మాత్రమే వీడియో తీస్తానండి. వేరే వాళ్ళవి అస్సలు తీయను. ఎందుకంటే వేరే వాళ్ళవి నేను వీడియో చేస్తూ కుట్టేటప్పుడు ఏదన్నా కొంచెం అటు ఇటు అయిందంటే చాలా ఇబ్బంది పడిపోవాల్సింది అయితే ఉంటుంది. అందుకోసం వేరే వాళ్ళదైతే అస్సలు నేను వీడియో తీయను. నా డ్రెస్ మాత్రమే తీస్తాను. ఇది కూడా నేను ఆన్లైన్ లో పెట్టినది. ఇది అయితే 2 మీటర్లు వచ్చింది. 170 రూపాయలు అయితే క్లాత్ రేట్ అయితే పడింది. 2 మీటర్లు వచ్చేసిందండి. ఇది కట్టు టాప్ మాత్రమే తరం అవుతుంది.
క్లాత్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు. చాలా అంటే కనుక చాలా బాగుందండి ఈ క్లాత్ అయితే కనుక. నాకు బాగా నచ్చేసింది ఈ క్లాత్. ఈ క్లాత్ తో నేను కట్టు టాప్ అనేది కుట్టుకుంటూ ఉన్నాను. వేరేగా ఏం కుట్టడానికి రాదు. ఏదైనా కుట్టడానికి ట్రై చేసినా క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కానీ ఏది కుట్టడానికి అయితే రాదు. అందుకోసమే నేనే కట్టు టాప్ అనేది కుట్టుకుంటున్నాను. దీనికి ఈ నెక్ అనేది పెట్టి కుడతాను. కానీ మీకు నెక్ మాత్రమే చూపిస్తాను. నార్మల్ గా కట్టు టాప్ కటింగ్ చూపించను. అలాగే వచ్చేసి కుట్టేది చూపించను. నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది మాత్రమే చూపిస్తానండి. అది కూడా నేను మళ్ళీ డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత వేసుకొని కూడా మీకు అనేది చూపిస్తాను. ఇప్పుడైతే కనుక ఆ నెక్ పెట్టేసి ఈ డ్రెస్ అనేది కుట్టేద్దాము. చాలా అందంగా, చాలా ఈజీగా, సింపుల్ గా కుట్టేద్దామండి. చూడండి డ్రెస్ మొత్తం అనేది కటింగ్ చేసేదను. ఇది అసలైన క్లాత్. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్ మనకు మెడ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు అనేది నేను ఇలా క్యాన్వాస్ అనేది వేసి ఐరన్ అయితే చేశాను. ఈ క్యాన్వాస్ వేసి ఐరన్ చేసిన తర్వాత దీన్ని అనేది ఇలా అనేది మర్చుకోండి. దీన్ని కరెక్ట్ గా వచ్చేటట్టు అనేది మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత మనం నెక్ అనేది తీసేసుకున్నాము. ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి నేను 3 ఇంచులు తీసేసుకున్నాను. ఇలా 3 ఇంచులకు మార్కింగ్ అయితే వేసుకున్నామండి. నెక్ ఎడల్పు వచ్చేసి 3 ఇంచులు, పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసేసుకున్నానండి. 6 ఇంచులకి అనేది మార్కింగ్ ఒకటి వేసేసుకోండి. దీన్ని బాక్స్ టైప్ లో అనేది మనము గీసుకోవాలి. ఇలా బాక్స్ టైప్ లో అనేది మనము గీసేసుకోవాలండి. ఇలా బాక్స్ టైప్ లో గీసుకున్న తర్వాత బాక్స్ టైప్ లో గీసుకోవాలి. నెక్ డిజైన్ అయితే కనుక ఇదే అండి. మనకు ఇక్కడ తీసుకునే నెక్ డిజైన్ అయితే కనుక ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మనం కట్ వర్క్ గీసుకోవడానికి ఒక అట్ట ముక్కను రౌండ్ గా కట్ చేసి దాన్ని అనేది సగానికి కట్ చేశానండి. ఆ అట్ట ముక్కను అనేది తీసేసుకోండి. తీసేసుకొని ఒక 2 మనము ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇది దానికి ఇక్కడ చూడండి ఇలా అనేది ఇంకొకటి గీసుకోవాలి. అంటే రివర్స్ గీసేసుకోవాలండి. ఇంకొకటి అనేది ఇలా రివర్స్ లో అనేది గీసేసుకోవాలి. ఇలా అనేది గీసుకున్నాం కదా, దీన్ని ఇలా రివర్స్ పెట్టేసి గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇలా అనేది గీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా అనేది గీసుకోవాలండి. 2 కట్ వర్క్ పెట్టుకోవాలి. మూడో కట్ వర్క్ పెట్టుకునేటప్పుడు తిప్పి అనేది పెట్టేసుకోవాలి. తిప్పి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒకటే అనేది రావాలి. అంటే ఇలా రావాలి. మనకు నేను ఎన్నిసార్లు గీస్తున్నాను అని అనుకోకండి. ఒకటేసారి గీసేసుకోండి. కానీ మనకు ఇలా అనేది రావాలి. అంటే ఇక్కడికి వచ్చే లోపల మనకు కొత్తగా అనేది ఉండాలి. చూడండి మనకు ఇక్కడ హైట్ రావాలి. ఇలా ఇక్కడ గ్యారంటీగా అనేది నెక్ దగ్గర అనేది కొత్తగా అనేది రావాలి. అది గుర్తు పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని అనేది మనము కటింగ్ చేసేసుకున్నాము. క్లాత్ పక్కకు జరగకుండా ఒక 2 పిన్నులు అనేది పెట్టేసుకున్నామండి. ఇటు సైడ్ నుంచి కట్ చేస్తున్నాను. మనకు కరెక్ట్గా రావాలంటే కొంచెం అనేది టైం తీసుకొని నిదానంగా కట్ చేసుకోవాల్సింది ఉంటుందండి. తొందరపడకూడదు. ఈ డిజైన్ కొంచెము నెక్ అనేది డీప్ వస్తుందండి. కానీ డీప్ వస్తేనే మనకు నెక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది కూడా. ఇంతేనండి, మనం కట్ చేసేసుకున్నాము. మనము తీసుకున్న నెక్ అనేది వచ్చిందండి. కరెక్ట్గా వచ్చింది చూడండి.
మనము ఏ నెక్ తీసేసుకున్నామో ఆ నెక్ అనేది మనకు నీట్గా అనేది వచ్చింది. ఏ నెక్ తీసుకున్నాం ఆ నెక్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. దీన్ని మనము అసలైన క్లాత్ మీద పెట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి. నేను ఇలాంటి నెక్కులు అనేది కొంచెం డీటెయిల్గా చూపిస్తా కాబట్టే వీడియో అనేది లెంత్ ఎక్కువగా అవుతుందండి. మీరు లెంత్ ఎక్కువగా అవుతుందనేసి జరిపి చూసినా కానీ లేదా నేను తొందరగా చూపించినా కానీ మీకు అనేది అర్థం కాదండి. నేను సేమ్ కలర్ క్యాన్వాస్ మనము క్లాత్ అనేది వైట్ తీసుకున్నాం కదా, క్యాన్వాస్ కూడా వైటే కాబట్టి లైనింగ్ మీదనే పెట్టి అనేది ఐరన్ చేశానండి. కానీ మీకు కలర్ వేరుగా ఉన్నప్పుడు ఇలా లైనింగ్ మీదనే పెట్టి ఐరన్ చేయకూడదండి. వేరేది అనేది తీసేసుకొని అంటే ఫస్ట్ ఇది కుట్టేసుకొని వేరే దాని మీద పైన అనేది వేసుకోవాల్సిందైతే ఉంటుంది. ఇప్పుడు చూడండి నెక్కును అనేది మీరు కరెక్ట్గా అనేది ఇలా ఇక్కడ అనేది సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనము పిన్నులు అనేది పెట్టేసి కుట్టు అనేది వేసేసుకుందాము. పక్కకు జరగకుండా క్లాత్ పిన్ అనేది పెట్టేసుకున్నామండి. ఇలా నీట్గా అనేది పిన్ను పెట్టేసుకోవాలి. పిన్ను పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మిషన్ కుట్టు చాలా చిన్నగా పెట్టేసుకోండి, అంటే లాస్ట్లో పెట్టేసుకోండి. ఎందుకంటే కట్ వర్క్ కాబట్టి కుట్టు కొంచెం పెద్దగా ఉన్నా కానీ ఈ కట్ వర్క్ అనేది పోతుంది. మనకు ఈ కట్ వర్క్ తిరిగే కాడ కొంచెం అలా పాదం ఎత్తేసి ఇలా తిప్పేసామంటే నీట్గా వస్తుందండి. ఇలాగా అలా ఒకటి కుట్టిన తర్వాత ఇంకొక దానికి మళ్ళీ సరి చేసుకొని క్లాత్ ఇంకొకటి ఇలా కుట్టుకుంటా వచ్చేసేయడమే. మూల తిరిగేకాడ గ్యారెంటీగా అనేది పాదము పైకి ఎత్తాలండి. ఇలా సూది అనేది లోపలికి దింపేసి తర్వాత అనేది ఇలా పైకి ఎత్తాల్సింది ఉంటుంది. ఇప్పుడు అందరూ అనేది తొందరగా అయిపోవాలి కుట్టేది కానీ ఏదైనా నేర్చుకునేది కానీ అనేటట్టు ఉన్నారండి. చూసేవారు కూడా షార్ట్స్లో ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారు కానీ మనము ఫుల్ వీడియో చేస్తేనక ఎవరు ఇష్టపడట్లేదు. షార్ట్స్లో మనము ఎంత అని చెప్తామండి, ఒక మనకు 30 సెకండ్స్ లేదా 1 నిమిషం షార్ట్స్ పెడతాము. అందులోనే మనము అంతా చెప్పాలంటే కుదరని పని అండి. నేను అందుకయ్యే ఎవరికొకరికైనా నా వీడియో ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా నేను ఫుల్ వీడియోనే తీసి పెడతాను. మ్యాక్సిమం అనేది షార్ట్స్లో ఊరికే నేను డ్రెస్ను చూపిస్తానండి. ఇలా మొత్తం అనేది కుట్టేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుందండి. ఏమంటే ఫస్ట్ మనము కుట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఎందుకంటే కట్ వర్క్ తిప్పాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి. చూడండి మొత్తం అనేది మనము కుట్టేసాము. దీన్ని కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసేసుకోవాలి. మొత్తం క్లాత్ను అంతా కట్ చేయకుండా కొంచెం అనేది క్లాత్ ఉంచేసేయండి. తర్వాత అనేది ఈ క్లాత్ దగ్గర అనేది డాట్స్ అనేది పెట్టేసుకుందాము. ఇలా మనకు ఇలా డాట్స్ పెట్టుకుంటే మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతాయండి. కానీ డాట్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా అనేది పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. మనము ఈ పిన్నులు అనేది తీసేసి తిప్పి అనేది వేసేసుకుందామండి. నెక్ అనేది తిప్పేసాను. దీన్ని ఐరన్ అనేది చేసుకుందామండి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. సారీ అండి, ఐరన్ అయితేనక చేసేసాను. చేసిన తర్వాత నెక్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. నెక్ ఇక్కడికి ఇక్కడికి కరెక్ట్గా ఉంది చూడండి. మనం ఇలా కుడితే నీట్గా ఉంటుంది. డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత నేను వేసుకొని కూడా చూపిస్తాను నెక్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. కానీ ఎక్కడే కానీ ఏం రాకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చాలా నీట్గా వచ్చేసింది కదా. మనకి ఇలా రావాలంటే నేను చెప్పినట్టు మీరు
కుట్టుకోవాలి. చూడండి డ్రెస్ వేసుకొని చూపిస్తాను కదా, డ్రెస్ అయితే ఇంకా వేసుకున్నాను. డ్రెస్ మొత్తం టాప్ ఇలా అయితే ఇంకా వస్తుందండి. ఈ క్లాత్ చాలా బాగుంది. డ్రెస్ ఇలా కుట్టుకుంటేనే ఇది బాగుంటుంది. ఇంకా మనం ఈ అంటే 3 మీటర్లు అట్లా ఉందనుకో ఫ్రాక్ లా డిజైన్ చేసుకోవచ్చు. కానీ మనకు వచ్చినది 2 మీటర్లే కాబట్టి ఫ్రాక్ లా డిజైన్ చేసుకోవడానికి అయితే ఇంకా రాదు. మనం దీన్ని ఫ్రాక్ లా కుట్టుకోవచ్చులే అని అటు ఇటు చేసామనుకోండి, క్లాత్ అనేది ఊరికంగా పాడైపోతుంది. దీనికి 2 మీటర్ల క్లాత్‌కు ఈ రకంగా కుట్టుకున్నామంటే గనక టాప్ అదిరిపోతుంది. నెక్ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. కానీ నేను కొంచెం డీప్ అనేది పెట్టేసాను. కట్ వర్క్ తక్కువగా పెట్టేసి. నేనెప్పుడు చిన్న మెడలే కుట్టుకుంటూ ఉంటాను గదా! ఎందుకంటే నా డ్రెస్‌లు మా పాప వేసుకుంటుందని చిన్న మెడలు కుట్టుకుంటూ ఉంటాను. ఈ టాప్ అయితే మా పాప వేసుకోదు. అందుకని కొంచెం డీప్ అయితే గనక నెక్ అయితే పెట్టేసాను నేను. కొంచెం డీప్ పెట్టేసాను. మీకు నెక్ చూపిద్దామనేసి చున్నీ వేసుకోలేదండి. ఇదైతే గనక లంగా ఓణి మీది చున్నీ. ఇక నేను మైక్ గూడా అనేది చేతో పట్టుకొని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనకు మంచిగా ఉన్నది అంటే గనక అంటే వీడియోలో చూపించాల్సింది అంటే గనక నెక్ మాత్రమే గదా! అందుకోసం మాత్రమే నేనైతే గనక చున్నీ వేసుకోలేదండి. నేను చున్నీ గూడా వేసేసుకుంటాను. మైక్ అనేది పెట్టేసుకుందాము. మైక్ కూడా నెక్ అనేది సరిగ్గా కనిపిస్తుందో లేదో అన్నట్టుగా మైక్ చేత పట్టుకొని అనేది మాట్లాడుతూ ఉన్నానండి. అలాగనే దీని మీదకి నేను యెల్లో లెగ్గిన్ వేసుకుందాం అనుకున్నాను. కానీ నా దగ్గర యెల్లో కలర్ లెగ్గిన్ అనేది అస్సలు లేదండి. నేను తీసుకోలేదు. మామూలుగా నేను 2 టాపుల మీదకి లేదా 3 టాపుల మీదకి ఒక ప్యాంట్ కొనుక్కుంటాను. అంతే అదే అనేది యూజ్ చేస్తా ఉంటాను. అన్ని దాన్ల మీదకి ఎందుకు అన్నట్టుగా. అంటే నేను ఫ్రాక్స్ అనేది ఎక్కువగా వేసుకుంటానండి. ఇలాంటి టాపుల కన్నా ఫ్రాక్స్ ఎక్కువ వేసుకుంటాను కాబట్టి పెద్దగా పట్టించుకోను. అన్ని లాంగ్ ఫ్రాక్‌లే ఉంటాయి కాబట్టి దాంట్లో ఏ కలర్ ప్యాంట్ ఏసినా మనకేం కనిపించదు కాబట్టి పెద్దగా అనేది ప్యాంట్లు అనేది తీసుకోను. యెల్లోది తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇందులో ఇక్కడ చూడండి మనకు ఆరెంజ్ అట్లా కలిసింది కదా! ఇది రెడ్ కలర్‌లో ఉంది. అంటే రెడ్ ఆరెంజ్ ఆ టైప్‌లో ఉంటుంది కదండీ! అంటే ఆరెంజ్ కలర్ లెక్క కనిపించట్లేదు. అట్లా రెడ్ లెక్క కనిపించట్లేదు. అందుకోసమే నేను ఈ లెగ్గిన్ అనేది వేసేసుకున్నాను. ఇది అనేది మ్యాచింగ్ అయింది. నాకు తెలిసినంతలో యెల్లో కన్నా ఇదే బాగుందేమో అనిపిస్తుంది. కానీ మనం యెల్లో వేసుకొని చూస్తే గనక అప్పుడు కూడా అనేది అర్థమవుతుంది. కానీ దీనికి వైట్ కలిసింది కాబట్టి ఈ కలర్ బాగా కనిపిస్తుందండి నాకు తెలిసినంత. ఇది చున్నీ కూడా నాది లంగా ఓణి మీదండి. మా పాప నా చున్నీ ఎక్కడ పెట్టేసిందో ఈ ప్యాంట్ మీద అస్సలు అర్థం కాలేదు. మా పాప స్కూల్‌కి పోయినప్పుడు వల్ల శనివారం కలర్ డ్రెస్ ఏసుకుపోతుంది. ఆ రోజు చున్నీ ఏది నచ్చితే గనక అది తీసుకొని పోతుంది నా చున్నీలల్లా. ఎక్కడ పెట్టిందో ఎతికి యాసిరికొచ్చి ఇంక నాది లంగా ఓణి మీదకి ఈ ప్యాంట్ కలరే గదా అన్నట్టుగా నేను ఇదైతే గనక తీసుకొచ్చాను. ఇప్పుడు మీకు చూపించడానికైతే గనక. చూసారు గదా! నచ్చితే గనక మీరు ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.